జీఆర్పీ పోలీస్ స్టేషన్ నుండి 713 మొబైల్స్ రికవరీ చేసి ఓనర్స్కి ఇచ్చామని రైల్వే ఎస్పీ చందన దీప్తి తెలిపారు. 2 నెలల వ్యవధిలో చోరీకి గురైన 210 మొబైల్స్ రికవరీ చేశామన్నారు. యూపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు రాష్ట్రాలలో చోరీ, స్నాచింగ్ పోగొట్టుకున్న మొబైల్స్ రికవరీ చేశామని తెలిపారు. మొబైల్ పోయిన వెంటనే మీ సేవలో అప్లై చేసుకోవాలని రైల్వే ఎస్పీ చందన దీప్తి తెలిపారు. మొబైల్స్ కూడా అన్ని విధాలుగా వాళ్ళు వాటిని పోగొట్టుకోవడం జరిగింది. ఒకటి వాళ్ళు ఎక్కడైనా పెట్టేస్తారు, ట్రైన్ లో ట్రావెల్ చేసినప్పుడు సీట్ లోనో ఎక్కడో టేబుల్ పెట్టి పడుకోవడమో అటు ఇటు తిరగడం, అప్పుడు మొబైల్ లాస్ అవుతుంది. లేకపోతే ఎక్కడైనా పడేసుకోవచ్చు కూడా. కొన్నిసార్లు స్నాచింగ్ కూడా జరుగుతుంది. సో స్నాచింగ్ ఉన్నవి కూడా ఉన్నాయి దీంట్లో. థెఫ్ట్ ఉన్నాయి, స్నాచింగ్ ఉన్నాయి, పోగొట్టుకున్నవి కూడా ఉన్నాయి. లాస్ట్ అంటాము పోగొట్టుకున్నవి. ఎవరైనా స్టీల్ చేస్తే దాన్ని థెఫ్ట్ అంటాము. స్నాచింగ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ టర్మినాలజీ. సో లైక్ దట్ అన్ని రకాలుగా కూడా మొబైల్ లాస్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డీలే చేయకుండా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ అయినా ఇవ్వండి. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో టు ద పోలీస్ స్టేషన్ దెన్ గో టు ది సిఐఆర్ పోర్టల్ అండ్ మేక్ ఎ కంప్లైంట్ దేర్. దానికి మీరు సింపుల్ గా ఏం చేయాలంటే మీ సేవల అప్లికేషన్ వేసుకోవాలి. వాళ్ళకి ఐడి ఇస్తారు. ఐడి తీసుకొని సిఐఆర్ గవర్నమెంట్ www.ceir.gov.in లో మీరు మీ మొబైల్ నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే we will track your phone and keep your press meet like this and give your phone back. సో వెంటనే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేశారు, ఇలా మీ సేవలో లాట్ చేయండి, తర్వాత సిఐఆర్లో మీరు బ్లాక్ చేస్తే మా వస్తుంది మాకు ప్రారంభిస్తాం. నేను విజయవాడ నుంచి సికింద్రాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు పోయింది. నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఎక్కడ పోయిందో తెలియదు. నేను ఇంటికి వెళ్ళాక మాత్రమే రియలైజ్ అయింది.